ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారికి, అలాగే ఎంపీపీగా నూతనంగా ఎలక్ట్ అయిన హరిప్రసాద్ గారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ముఖ్యంగా మా గుడిపాల ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే పెద్దలు కూడా చెప్పారు, మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎప్పుడైనా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అందుకోసమే మన ఎమ్మెల్యే గారు ముందు చూపుతో మనకి ఎంపీపీ గారు ఉంటేనే అన్ని చోట్ల కూడా డెవలప్ చేయగలము. అపోజిషన్ ఉంటే మనకు కావాల్సిన కొన్ని వాటిలో ఆటంకాలు ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ లేకుండా తగిన చర్యలు తీసుకొని గుడిపాల్లో ప్రతి గ్రామంలోనూ డెవలప్మెంట్ అనేది మీరందరూ కూడా ఇప్పుడు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మనం అందరం కూడా లాస్ట్ టైం గుడిపాలలో కొంచెం మెజారిటీ తగ్గిందని చాలా వరకు అందరూ కూడా ఫీల్ అయ్యాము. కానీ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మీరందరూ కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేసి, ముఖ్యంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన తెలుగుదేశం పార్టీ జెండాని అన్ని గ్రామాల్లో ఎగరవేసేలాగా మీ అందరూ తప్పకుండా సహకరిస్తారని, ముఖ్యంగా మహిళలకి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలోనూ ప్రయారిటీ ఇస్తూ అన్ని సంక్షేమ పథకాలు మహిళలకే ఫస్ట్ అందజేస్తున్నారు. కాబట్టి మీ అందరూ సపోర్ట్ ఉంటే ఈ 5 ఏళ్లే కాదు, మనం ఈ పోరాటం అనేది కంటిన్యూగా ఉంటేనే మన అభివృద్ధిని కంటిన్యూగా చూపించుకోగలం. కాబట్టి తప్పకుండా అందరూ సపోర్ట్ చేస్తారని, అలాగే ఎంపీపీ గారికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.